రాహుల్ జోడో యాత్ర ఎట్లా జరిగింది? జోరుగా జరిగింది కదా. వెనకసిరి భారత్ న్యాయయాత్ర అని పెట్టిండు కదా. న్యాయయాత్ర ఎందుకు జోడో కూడా తీసుకొచ్చి పెడతామని జోరు మీదనే ఇక భారత్ జోడో న్యాయయాత్ర అని పేరు కూడా మార్చిర్రు. ఇక జనవరి 14 నుంచి జోరు మీదనే నడుస్తుందట. ఇక ఇక్కడక్కడ కాదు, మామూలుగా 60 రోజులు తిరిగేది ఉన్నదట. బస్సు యాత్ర పాదయాత్ర కలిపి తిరుగుతాడట. జనాలను సీరపోయి కలిసి ఇక ఇదివరకే రాహుల్ కాక ఎరికే కదా, మీరు వంటలు చేసుడు దగ్గర నుంచి పడవలోని చేపలోని సామాన్యులు ఎవరెవరు ఉంటే వాళ్ళని లారీలు ఎక్కిండు, బస్సులలో కూర్చున్నాడు, మొత్తం సామాన్యులతో మాట్లాడి ఇక మరి ఈ సర్కార్ ఎట్లున్నది, మరి ఎట్లా చేద్దాం అనే దాని నుంచి వెళ్ళి ఇక సానుకూలంగా కూలంకషంగా మార్పులు తీసుకొస్తా అని చెప్పి సురువు చేసినట. భారత్ జోడో న్యాయయాత్ర జరగబోతుంది అన్నట్టు. ఇక తయారుగా ఉండాలి జనాలు అందరూ అన్నట్టు. గదే ముట్టగా పట్టుకొచ్చినా ఇప్పుడు ఒకసారి చూడురి. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళొక మహాయాత్రకు సిద్ధమయ్యింది. భారత్ జోడో యాత్ర తరహాలనే ఇక కొత్తగా మరో యాత్ర చేపట్టనున్నది. ఇక దీనికి తొలుత భారత్ న్యాయ యాత్ర అని పేరు పెట్టింది కాంగ్రెస్. ఇక ఇప్పుడు గంట చిన్న మార్పు చేసిందిలా. రాహుల్ గాంధీ నేతృత్వం వహించే ఈ యాత్రకు భారత్ జోడో న్యాయ యాత్ర అని నామకరణం చేసిండ్రు. దీంతో పాటు ఎన్నికల మేనిఫెస్టో తయారీ కసరత్తును, సీట్ల సర్దుబాటు ప్రక్రియను షురూ చేసింది. పార్టీ వ్యూహరచన సహా పలు కీలక నిర్ణయాలను నిన్న ఢిల్లీలో నిర్వహించినగా పార్టీ ముఖ్య నేతల భేటీలో తీసుకున్నారు. ఇక జనవరి 14న ప్రారంభమయ్యే ఈ యాత్ర మార్చి 30 తారీఖు నాడు అయిపోతుంది అన్నట్టు. 66 రోజుల పాటు 15 రాష్ట్రాలల్లా 110 జిల్లాల మీదుగా దాదాపు 6713 కిలోమీటర్ల పాటు యాత్ర కొనసాగుతుంది. దాదాపు 100 లోక్సభ స్థానాలలో చేపట్టే ఈ యాత్రల ఇక అన్ని వర్గాలతోటి రాహుల్ గాంధీ మాట్లాడతాడు అన్నట్టు. మణిపూర్ రాజధాని ఇంఫాల్ షురు అయ్యే ఈ యాత్ర అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, అస్సాము, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రాలలో కొనసాగుతుంది అన్నట్టు. సాధ్యమైనంత దాకా ఈ యాత్ర బస్సు యాత్రగానే ఉంటది. పట్టణ ప్రాంతాలల్లో రాహుల్ గాంధీ రోజుకు 9 నుంచి 10 కిలోమీటర్ల దూరం పాదయాత్ర ద్వారా జనాలను కలుస్తాడు అన్నట్టు. అక్కడక్కడ బహిరంగ సభలలో రాహుల్ గాంధీ పాల్గొంటాడు. ఇండియా కూటమి పార్టీలతో పాటు రాష్ట్రాలలో ఉన్న ఇతర పార్టీలలో సామాజిక సంస్థలు, పౌర సమాజాలను ఇందుకు ఆహ్వానిస్తున్నారు. మొత్తం 110 జిల్లాలల్లో 100 లోక్సభ, 337 అసెంబ్లీ స్థానాలలో ఈ యాత్ర జరుగుతుంది. ఇక జల్దిన్నే యాత్ర లోగో, ఇతివృత్త గీతం విడుదల చేస్తామని కాంగ్రెస్ వర్గాలు తెలుపుకొచ్చినాయి.